సృష్టి నడవడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎలాగో ఐపీఎల్ ఇంతలా క్రేజ్ సంపాదించడానికి ధోని, రోహిత్, విరాట్ కోహ్లీలు కారణం. వీరి ఫ్యాన్ బేసే ఆయా టీమ్స్కు బ్రాండింగ్. వీరి మ్యాచ్ విన్నింగ్సే ఐపీఎల్కు కాసుల వర్షాలు. వీళ్లను చూడటానికే జనాలు స్టేడియాలకు వస్తారు. కోట్ల మంది హాట్స్టార్, జియో వంటి సబ్స్క్రిప్షన్లు తీసుకుంటారు. అలాంటిది ఈ సీజన్లో వీరెవరూ క్యాప్టెన్సీ చేయట్లేదు. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఐపీఎల్ మొదటి నుంచి ధోని కెప్టెన్గా ఉన్నాడు. 2013 నుంచి విరాట్ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్గా ఉన్నాడు. రోహిత్ శర్మ కూడా 2013 నుంచి ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా ఉన్నాడు. ఇలా వీళ్ళు క్యాప్టెన్గా ఉండి ఐపీఎల్ను ముందుకు నడిపించారు. అందుకే ఈ దశాబ్ద కాలంలో ఐపీఎల్ వరల్డ్ కప్ను మించిన కలెక్షన్లను, క్రేజ్ను సంపాదించింది. అయితే విరాట్ కోహ్లీ 2022 సీజన్ మధ్యలోనే క్యాప్టెన్సీ వదిలేశాడు. ఈ సీజన్లో రోహిత్, ధోనీలిద్దరూ క్యాప్టెన్సీలు వదిలేశారు. అప్పట్లో చెన్నై టీంపై నిషేధం ఉన్నప్పుడు ధోని క్యాప్టెన్సీ వదిలేగా కోహ్లీ, రోహిత్లు క్యాప్టెన్గా ఉన్నారు. కోహ్లీ క్యాప్టెన్సీ వదిలేసిన సమయంలో ధోని, రోహిత్లు క్యాప్టెన్లుగా ఉన్నారు. ఆఖరికి లాస్ట్ సీజన్లో ధోని, జడేజాకు క్యాప్టెన్సీ వదిలేసినప్పుడు కూడా కనీసం ఈ ముగ్గురిలో ఒకడైన రోహిత్ శర్మ క్యాప్టెన్గా ఉన్నారు. అలా కాకుండా ఇలా ఈ త్రిమూర్తులు లాంటి వ్యక్తుల్లో ఏ ఒక్కరూ కూడా క్యాప్టెన్గా లేకపోవడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. మరి ఈ సీజన్ని ఫ్యాన్స్ ఎలా చూస్తారు? క్యాప్టెన్సీ వదిలేయడం అంటే రిటైర్మెంట్కు దగ్గర పడటం లాంటిదే. వీరు క్యాప్టెన్సీ వదిలేస్తేనే ఇలా ఉంటే, ఒకవేళ ఈ ముగ్గురు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చే ఐపీఎల్ సీజన్ను ఊహించుకోగలమా? జస్ట్ ఇమాజిన్. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. Thank you.